హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. నేను ఇక్కడ ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. ఈ కొబ్బరికాయని సగం కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 8 పచ్చిమిరపకాయలు సగం కట్ చేసి వేసుకోవాలి. మీరు తీసుకునే పచ్చిమిర్చి కారం బట్టి పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేయకుండా ఇలానే డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేయటం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మరొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి సగం కట్ చేసి వేసుకోవాలి. 4 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిలోకి యాడ్ చేసుకోవాలి. మరలా ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.